ప్రాచీన కాలంలో గ్రీస్ మరియు బేబిలోన్ కంట్రీ ప్రజలకి భారతదేశం అంటే కాటన్ అని మీకు తెలుసా? నిజమేనండి. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క గుర్తింపులో కాటన్ ఒక కీలక పాత్ర పోషించింది అండ్ పోషిస్తుంది కూడా ఈ రోజుకి. భారతదేశంలో లభించిన పురాతనమైన దారాలు 4000 BC నాటివి. అలాగే 2500 BC నాటి నుంచి మనోళ్ళు దారాలకి రంగులు వేస్తున్నారు. అదే డైయింగ్ అంటున్నారు కదా కరెంట్ జనరేషన్లో. చోళాస్ వాళ్ళ టైం నుంచి ఈ రోజు వరకు మన ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా దూరం వచ్చిందండి. ఎంత దూరం వచ్చిందంటే మన జీడిపిలో 2.3% మనకి ఈ కాటన్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. అలాగే ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మన కాటన్ తాలూకా ప్రొడక్షన్ 13% కంట్రిబ్యూట్ చేస్తుంటే, అలాగే ఎక్స్పోర్ట్స్లో 12% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంతేకాదండి, ప్రపంచం మొత్తంలో జరిగే కాటన్ తాలూకా బిజినెస్ ఉంటుంది కదా, కాటన్ టెక్స్టైల్ తాలూకా బిజినెస్, అందులో భారతదేశం యొక్క షేర్ అక్షరాల 4% అండి. 4% అంటే చిన్న మాట కాదు. అంతేకాదండి, ఇండియా వరల్డ్ మొత్తంలో కంపేర్ చేస్తే సెకండ్ లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసర్ అండి. మనకి సిల్క్ తెలుసు కదా, అది అందులో మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ సెక్టార్ తలక ఒక డీటెయిల్డ్ అనాలిసిస్, అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ తలక డీటెయిల్డ్ అనాలిసిస్, అలాగే భారత్ టెక్స్ 2024 ఉంది కదా, దాని తలక ఇన్సైట్స్తో పాటు అలాగే ఈ సెక్టార్ గ్రోత్ అవడం వల్ల బెనిఫిట్ అయ్యే టాప్ 3 స్టాక్స్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. మనం ఈ వీడియోలో మరింత ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా సెక్టార్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. సో సెక్టార్ అనాలిసిస్, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నిటికన్నా పాత ఇండస్ట్రీ అయినా చాలా ఛాలెంజెస్ ఫేస్ అయ్యాయి. లైక్ లేబర్ ఛాలెంజెస్ కానీ, అలాగే చిన్న చిన్న ఏషియా కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ. సో వాళ్ళ నుంచి కాంపిటీషన్ కానీ ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఫేస్ అయ్యి చాలా స్ట్రగుల్ అయింది. బట్ ఎస్, COVID-19 వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రం చాలా మంచి బూమ్ అండ్ ర్యాలీని అయితే ఇచ్చాయి. ఎంత బాగా గ్రో అవుతుందంటే 2030 వచ్చేటప్పటికి ఈ ఇండస్ట్రీ 10% CAGRతో $350 బిలియన్ మార్కెట్ని అచీవ్ చేయబోతుంది. సో ఇలా చేరుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ మనకి కంట్రిబ్యూట్ చేస్తుంటాయి అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి మీకు ఈఐ నియాన్ ఎఫెక్ట్ అంటే తెలుసా? ఇది ఒక క్లైమేట్ రిలేటెడ్ థింగ్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే మనకి పసిఫిక్ ఓషన్లో ఏదో ఒక పార్ట్ నార్మల్ దానికన్నా బాగా ఎక్కువ వేడెక్కింది అనుకోండి, దీని యొక్క ప్రభావం వరల్డ్ వైడ్ క్లైమేట్ మీద పడుతుంది. అండ్ దీనివల్ల కొన్ని ఏరియాస్లో క్రాప్స్ పండడం కూడా చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా మన ఇండియా కాటన్ని చాలా బాగా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. బట్ యూఎస్ లాంటి కంట్రీస్లో అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో ఇది మన ఇండియాకు ఒక అడ్వాంటేజ్గా మారి మన ప్రొడక్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఎక్కువ ట్రేడ్ కూడా చేస్తుంటాం. అలాగే ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి చైనా +1 స్ట్రాటజీ అండి. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ అదర్ కంట్రీస్కి చైనా మీద రిలే అవ్వకుండా ఉండడానికి. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఇండియాలో లేబర్ కాస్ట్ చైనీస్ కన్నా తక్కువ ఉండడం వల్ల చైనా మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మన ఇండియా మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ప్రొడక్షన్ని ఇక్కడి నుంచి చేసుకొని కొనుక్కోవడానికి ఈజీగా వీలయ్యేలాగా ఇది చేస్తుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల కంట్రీస్ యొక్క డిపెండెన్సీ చైనా మీద తగ్గి మన ఇండియా మీద డిపెండెన్సీ పెరిగి మన ఇండియా యొక్క ట్రేడ్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని కొత్తగా లాంచ్ చేశారు. దీనివల్ల కాంపిటేటివ్నెస్ పెరిగి చాలా బాగా కంపెనీస్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా పాలసీస్ ఆఫర్ చేస్తున్నాయి. లైక్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలాగే మన రెగ్యులేషన్స్ అన్ని చాలా సింపుల్ చేయడం, లైక్ కొన్ని పాలసీస్ లైక్ PM మిత్ర ఇలాంటి స్కీమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీకి చాలా బూస్ట్ ఇస్తుంది. అలాగే మంచి బిజినెస్ రావడానికి తోడ్పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా ఢిల్లీలో మన February 26 నుంచి 29 వరకు భారత్ టెక్స్ 2024 ఈవెంట్ అయింది. ఇది ఇండస్ట్రీ గ్రోత్ అవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఈవెంట్ అనేది ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక కామన్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అయింది. ఎందుకు? ఎగ్జిబిషన్ చేసుకోవడానికి, నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి, అలాగే నెట్వర్కింగ్ని పెంచుకోవడానికి. సో ఈ భారత్ టెక్స్ 2024 అంటే ఏంటి? సో మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. భారత్ టెక్స్ 2024 అనేది ఇండియా యొక్క ప్రీమియర్ టెక్స్టైల్ ఈవెంట్ అండి. అండ్ దీనిలో హైలైట్ ఏంటంటే ఫార్మ్ టు ఫ్యాషన్ అనే విజన్తో వస్తుంది. అంటే ఇది ఒక స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్ అండి. స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, కల్టివేషన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటాయి కదా, అదే సిల్క్, కాటన్, ఆ కల్టివేషన్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్, అదే ఫ్యాషనబుల్ ప్రోడక్ట్ వచ్చే వరకు ఎంటైర్ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసే ఫోకస్గా ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. సో ఈ ఈవెంట్ తలక హైలైట్స్ అన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. భారత్ టెక్స్ 2024 అనేది ఒక ఈవెంట్ అని అనడం దానికన్నా టెక్స్టైల్స్ ప్రపంచంలో ఇండియా యొక్క గ్రోయింగ్ ఇంపార్టెన్స్ని చూపించుకునే ఒక వేదికగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది భారత్ టెక్స్ తలక ఒక సారాంశం. సో ఇప్పుడు మనం ఈ ఈవెంట్లో పాల్గొన్న 3 స్టాక్స్ గురించి చూద్దాం. సో ఈ లిస్ట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరవింద్ ఫ్యాషన్. సో మీరు కామన్గా US పోల్
పోలో, యారో, టామీ హిల్ఫిల్లర్, అలాగే కెల్విన్ క్యాల్విన్ అండ్ ఫ్లయింగ్ మిషన్ వంటి కంపెనీ బ్రాండ్స్ గురించి మీరు విన్నారు కదా. సో ఈ బ్రాండ్స్ ఒకే కంపెనీ అండర్లో వస్తాయని మీకు చెప్తే మీరేమంటారు? అవునండి, ఈ అన్ని బ్రాండ్స్ మనకి అరవింద్ ఫ్యాషన్ లిమిటెడ్ అండర్లో వస్తుంది. ఈ అరవింద్ ఫ్యాషన్స్ అనేది లాల్ బాయ్ గ్రూప్ అనే ఒక ఎస్టీమ్డ్ కంపెనీ తలకో పార్ట్ అండి. అండ్ ఈ కంపెనీ మనకి అహ్మదాబాద్లో ఉంటుంది. సో ఈ అరవింద్ ఫ్యాషన్స్ అనేది 5 డిఫరెంట్ కేటగిరీస్లో ఆపరేట్ అవుతుందండి. మాస్ ప్రీమియం, ప్రీమియం, మిడ్ ప్రీమియం, సూపర్ ప్రీమియం లాంటి కేటగిరీస్లో ఆపరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీకి ఉన్న ఈచ్ బ్రాండ్ వచ్చేసి ఆ కేటగిరీలో టాప్ 3 బ్రాండ్గా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే యూఎస్ పోలో ఉంది కదా, అది క్యాజువల్ బ్రాండ్స్లో లీడర్ అండి. ఫ్లయింగ్ మిషన్ వచ్చేసి టాప్ 3 డెనిమ్ బ్రాండ్ అండి. అలాగే సిమిలర్లీ మన యారో ఉంది కదా, యారో వచ్చేసి టాప్ 3 ఫార్మల్ వేర్ బ్రాండ్ అండి. అండ్ ఫైనల్లీ టామీ హిల్ఫిల్లర్ అండ్ కెల్విన్ క్యాల్విన్ ఉంది కదా, ఇది టాప్ 2 సూపర్ ప్రీమియం క్యాజువల్ బ్రాండ్స్ అండి. అరవింద్ ఫ్యాషన్స్ ఈ బ్రాండ్స్ వచ్చేసి కొన్ని సబ్సిడరీస్ ద్వారా లైసెన్సింగ్ తీసుకున్నాయి. అలాగే కొన్ని బ్రాండ్స్ వచ్చేసి ఇతర కంపెనీస్తో 50-50 జాయింట్ వెంచర్లో కూడా ఆపరేట్ చేస్తుంది. రీసెంట్గా 2024 సెకండ్ క్వార్టర్లో అరవింద్ ఫ్యాషన్స్ వాటి యొక్క సబ్సిడరీ అయిన అరవింద్ బ్యూటీ బ్రాండ్ రీటైల్ లిమిటెడ్ని రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లిమిటెడ్కి అమ్మేయడం జరిగిందనమాట. సో ఈ అరవింద్ రీటైల్ బ్యూటీ బ్రాండ్ ఉంది కదా, వీళ్ళు సెపోరియా ఇండియా అనే బిజినెస్ని ఇండియాలో రన్ చేసేవారు. సో ఇప్పుడు అరవింద్ ఫ్యాషన్స్ భారత్ టెక్స్ 2024లో పాల్గొంది. అండ్ ఇండియా మనకి గ్లోబల్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పవర్ హౌస్ అవ్వడంలో ఇది ఒక పార్ట్గా ఉండబోతుంది. బట్ ఈ కంపెనీని అట్రాక్టివ్ చేయడానికి ఇంకేం ఉన్నాయి? సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ స్టాక్ని అట్రాక్ట్ చేసే విషయాలు ఇంకేం ఉన్నాయి? సో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 23లో వాటి యొక్క డెప్ట్ని ఆల్మోస్ట్ 80% తగ్గించుకుంది. సో ఇది ఎలా అచీవ్ చేసిందంటే ఆ కంపెనీ యొక్క నాన్ పర్ఫార్మింగ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ అమ్మేసి బ్యాలెన్స్ షీట్ని ఆప్టిమైజ్ చేసుకున్నది అనమాట. సో ఈ విధంగా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కుదిరిపడిన తర్వాత కంపెనీ డివిడెండ్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మిక్స్ని చూద్దాం. ఈ కంపెనీ కరెంట్ క్వార్టర్లో 5% గ్రోత్తో 1125 crores రెవెన్యూని జనరేట్ చేసింది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద రెవెన్యూ మనకి రీటైల్ అవుట్లెట్స్ నుంచి వచ్చాయి. అండ్ ఈ రీటైల్ అవుట్లెట్స్ని వీళ్ళు ఈబీఓస్ అంటారు. ఈబీఓ అంటే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ అనమాట. అలాగే ఆన్లైన్ సేల్స్ అండ్ అదర్ ఛానల్స్ నుంచి 27% ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేశాయి. అలానే హోల్సేల్ సేల్, అలాగే మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి ఒక 29% సేల్స్ని జనరేట్ చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ మనం కంపెనీని అనాలిసిస్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ కంపెనీ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి వీళ్ళ యొక్క ప్రాఫిట్ మేకింగ్ ఏరియాస్ని ఫోకస్ చేయడం. సో ఏంటంటే వీళ్ళు ఏవైతే నాన్ పెర్ఫార్మింగ్ బ్రాండ్స్ అలాంటివి ఉన్నాయో ఈ కంపెనీ కేటగిరీలో అవన్నీ తీసేసి టాప్ 5 పెర్ఫార్మింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసి వాటి నుంచి మంచి రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క నాన్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ తీసేయడంతో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది కుదురుపడింది. అలాగే క్యాపిటల్ అలొకేషన్ అనేది ప్రాపర్గా చేయడం జరుగుతుంది. సో ఈ టాప్ 5 బ్రాండ్స్ మీద ఫోకస్ చేస్తూ నాన్ పర్ఫార్మింగ్ బ్రాండ్స్ లాంటివి తీసేస్తూ, అంటే నాన్ పర్ఫార్మింగ్ అంటే ఈ కంపెనీ ఇంతకుముందు ఎలాంటి బ్రాండ్స్ డీల్ చేసేది తెలుసా? నాటికా, గెంట్, ఎలీ లాంటి కంపెనీస్ కూడా డీల్ చేసేది. అలాగే బ్యూటీ బ్రాండ్స్ కూడా డీల్ చేసేది. ఇవన్నీ ఆపేసి ఓన్లీ ఈ కంపెనీకి ఎక్కడి నుంచి అయితే ప్రాపర్ రెవెన్యూ వస్తుంది, ప్రాపర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ప్రాపర్ ప్రాఫిట్ ఉంటుందో వాటి మీద ఫోకస్ చేసి వాటి యొక్క డెప్ట్స్ అనేది కంప్లీట్గా క్లియర్ చేసుకుని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీగా ఏర్పడింది అనమాట. బట్ ఎంత స్ట్రాంగ్గా ఏర్పడినా కాంపిటీషన్ అనేది మార్కెట్లో ఉంటుంది కదా. సో అదే ఈ కంపెనీ యొక్క ఫ్లిప్ సైడ్. సో ఈ కంపెనీ యొక్క నెగిటివ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ యొక్క మెయిన్ ఫ్లిప్ సైడ్ వచ్చేసి ఇది చాలా కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో రిటైల్ చేస్తుంది అనమాట. అంటే ఇండియన్ అపెరల్ ఇండస్ట్రీలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. రోజుకు ఒక కొత్త బ్రాండ్ వస్తుంది, రోజుకు ఒక బ్రాండ్ ఎగ్జిట్ అవుతుంది. సో చాలా కాంపిటేటివ్ మార్కెట్ అనమాట. అండ్ ఈ కాంపిటేటివ్ మార్కెట్ వల్ల వీళ్ళకి డొమెస్టిక్గా కాకుండా ఇంటర్నేషనల్లీ కూడా చాలా ఎక్కువ కాంపిటేటివ్నెస్ ఉంటుంది. సో కంపెనీస్ లైక్ టాటా, రిలయన్స్ అవి కూడా ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అవడం వల్ల ఈ కంపెనీకి చాలా కాంపిటీషన్ పెరుగుతుంది. అంటే టైం టు టైం రఫ్ అండ్ టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది తీసుకోకపోతే కంపెనీ బాగా నష్టపోతుంది అనమాట. సో ఇలాంటి డిఫికల్టీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ డిఫికల్టీ అండి. కాంపిటేటివ్నెస్ ఎక్కువ ఉంటే కంపెనీ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయాలి. ఆ అగ్రెసివ్గా బిహేవ్ చేసినప్పుడు ఇట్ మే క్రియేట్ లాసెస్ అండ్ ఇట్ మే క్రియేట్ ప్రాఫిట్స్ ఆల్సో. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాయిన్గా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క కాంపిటీషన్స్ ఉంటాయి కదా. సో కాంపిటీషన్ అంటే మనం సింపుల్గా ఆదిత్య బిర్లా ఫ్యాషన్, షాపర్ స్టాప్ అలాంటి కంపెనీస్తో కంపేర్ చేస్తూ వాటి యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ ఒకసారి కంపేర్ చేద్దాం. చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తే అరవింద్ ఫ్యాషన్స్ తాలూకా మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 5,900 crores. అదే ఆదిత్య బిర్లా వచ్చేసి 19,500 crores అండ్ షాపర్ స్టాప్ వచ్చేసి 8,400 crores. అండ్ సిఎంపి చూడండి ఎలా ఉందో. సో మీరు నెట్ ప్రాఫిట్ చూసుకుంటే అరవింద్ ఫ్యాషన్స్కి ఆల్మోస్ట్ 64.94 crores ఉంది. అలాగే షాపర్ స్టాప్ వచ్చేసి 36 crores ఉంది. అదే ఆదిత్య బిర్లా కరెంట్లీ లాసెస్లో ఉందన్నమాట. బట్ గ్రాస్ ప్రాఫిట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ క్రూషియల్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ అనమాట. అలాగే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కూడా మీరు చూడొచ్చు, అరవింద్ ఫ్యాషన్స్ది 2.54 ఉంది.
అలాగే ఈ కాంపిటీషన్కి సంబంధించిన అదర్ కీ రేషియోస్ అలాగే కంపారిజన్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అరవింద్ ఫ్యాషన్స్ తాలూకా నెట్ ప్రాఫిట్ చూస్తే కాంపిటీషన్తో కంపేర్ చేస్తే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క స్టాక్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 1 yearలో ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 61% రిటర్న్స్ జనరేట్ చేసింది. బట్ అదే లాస్ట్ 5 years ట్రెండ్ చూసుకుంటే ఈ కంపెనీ ఆల్మోస్ట్ 37.73% నెగిటివ్ రిటర్న్స్ని జనరేట్ చేసింది. సో అది ఈ కంపెనీ యొక్క అనాలిసిస్. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి రైమండ్స్. ఈ రైమండ్ కంపెనీ వచ్చేసి మనకి 1925లో ఫౌండ్ అయిందండి. అంటే 1925లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీకి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ కంపెనీకి గ్లోబల్లీ 1409 స్టోర్స్ ఉన్నాయండి. అందులో 1365 స్టోర్స్ మన ఇండియాలో అరౌండ్ 600 టౌన్స్ అండ్ సిటీస్లో ఉన్నాయండి. సో బ్యాలెన్స్ 44 మనకి 7 కంట్రీస్లో ఉన్నాయన్నమాట. అండ్ రైమండ్స్ వచ్చేసి వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సూటింగ్ ఫ్యాబ్రిక్స్ అండి. అండ్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ 20,000 డిజైన్స్ అండ్ కలర్స్ని ఈ సూటింగ్ ఫ్యాబ్రిక్లో ఆఫర్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 40 కంట్రీస్కి వీటి యొక్క ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ కంపెనీ యొక్క బిజినెస్ 3 డిఫరెంట్ సెక్టర్స్లో ఉందండి. ఒకటి వచ్చేసి లైఫ్ స్టైల్ సెగ్మెంట్. లైఫ్ స్టైల్ సెగ్మెంట్లో బ్రాండెడ్ టెక్స్టైల్స్, బ్రాండెడ్ అపెరల్స్, గార్మెంట్స్, అలాగే హై వాల్యూ కాటన్ షర్టింగ్స్ ఉంటాయి. అలాగే అదర్ 2 కేటగిరీస్ వచ్చేసి రియల్ ఎస్టేటింగ్ అలాగే ఇంజనీరింగ్ బిజినెస్. సో ఈ 3 కేటగిరీస్ మీద ఫోకస్ చేయడానికి 2024లో రైమండ్స్ వాళ్ళ యొక్క ఎఫ్ఎంసీజీ బిజినెస్ని గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్కి అమ్మేసింది. సో దట్ వీళ్ళు ఈ 3 కేటగిరీస్ మీద పక్కాగా ఫోకస్ చేసుకొని మంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఫర్దర్గా ఈ కంపెనీ డీమర్జ్ అయిపోయి 2 డిఫరెంట్ కంపెనీస్గా ఫామ్ అవ్వాలని చూస్తున్నారు. ఒక కంపెనీ వచ్చేసి రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేయడానికి, అదర్ కంపెనీ వచ్చేసి మనకి ఈ లైఫ్ స్టైల్ అలాగే ఫ్యాషన్ బ్రాండ్ మీద ఫోకస్ చేయడానికి అనమాట. సో ఇలా చేయడం వల్ల 2 డిఫరెంట్ కంపెనీస్ కంప్లీట్గా డెప్త్ ఫ్రీగా అవుతూ వాటి యొక్క బిజినెస్ మీద కోర్ ఫోకస్ చేయడానికి వీలవుతుంది. సో ఈ డీమర్జర్ ప్రాసెస్ కోసం సెబీ అప్రూవల్స్ అయితే ఆల్రెడీ ప్లేస్లో ఉన్నాయి. సో ఫర్దర్ ప్రాసెసెస్ కూడా జరుగుతున్నాయి అనమాట. సో త్వరలోనే ఈ డీమర్జర్ అనేది జరగబోతుంది. వీళ్ళ యొక్క ఎఫ్ఎంసీజీ బిజినెస్ని అరౌండ్ 2,825 crores అమ్మేయడం వల్ల ఈ కంపెనీ డెప్ట్ ఫ్రీ స్టేటస్ని తెచ్చుకుంది అనమాట. సో దీనివల్ల వీళ్ళకి 1,300 crores సర్ప్లస్ ఫండ్స్ అనేవి వీళ్ళ అకౌంట్లో ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఈ చైనా +1 ట్రెండ్ని బాగా క్యాపిటలైజ్ చేయాలనుకుంటున్నారనమాట. సో ఈ విధంగా వీళ్ళు ఓవర్సీస్ మార్కెట్ని బాగా అక్వైర్ చేసుకొని వీళ్ళ యొక్క డామినెన్స్ని చూపించాలని చూసుకుంటున్నారు. సో అదేవిధంగా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఆల్మోస్ట్ 2,450 crores ఉందన్నమాట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ అరౌండ్ 11% గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ జనరేట్ చేసిన టోటల్ రెవెన్యూలో 75% ఆఫ్ రెవెన్యూ మనకి లైఫ్ స్టైల్ సెగ్మెంట్ నుంచి వచ్చింది. అండ్ బ్యాలెన్స్ మనకి ఇంజనీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి వచ్చింది. డీటెయిల్ బ్రేకప్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్ట్రెంత్, వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. రైమండ్స్కి ఉన్న కీ స్ట్రెంత్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇన్ ఇండియా అండి. ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ మెయిన్ సిటీస్లోనే కాకుండా Tier 1 అండ్ Tier 2 సిటీస్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా మంచి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియా మొత్తంలో అరౌండ్ 20,000 లొకేషన్స్లో ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ అనేది ఉందన్నమాట. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వీళ్ళు చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అండి. అందులో మీరు 1,086 రైమండ్ స్టోర్స్ చూడొచ్చు. అండ్ 46 రెడీ టు మెజర్ అవుట్లెట్స్ చూడొచ్చు. 380 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్స్ చూడొచ్చు. అలాగే 2023 ఫైనాన్షియల్ అప్రాక్సిమేట్లీ వీళ్ళకి 5,380 మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయండి. అంటే వేరే వేరే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా. ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎంత పెద్ద స్ట్రెంత్ కంపెనీకి. ఇప్పుడు కంపెనీకి ఉన్న వీక్నెస్ గురించి మనం మాట్లాడదాం. ఈ కంపెనీ యొక్క పెద్ద నెగిటివ్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ మారుతున్న కాటన్ అండ్ ఊల్ ఉంటుంది కదా, ఊల్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంది. ఇలా ఎందుకన్నానంటే ఈ కంపెనీ మేజర్ పార్ట్ ఆఫ్ ఊల్ని ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఈ ప్రైజెస్ అనేది కంటిన్యూస్గా ఫ్లక్చువేట్ అవడం వల్ల ఇది వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ ప్రైజెస్ చేంజ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, మారుతున్న కరెన్సీ వాల్యుయేషన్ కూడా, అంటే కరెన్సీ ఫ్లక్చువేట్ అవుతుంది కదా, దానివల్ల కూడా వీళ్ళకి చాలా లాస్ ఉండబోతుంది. బట్ ఈ కరెన్సీ ఫ్లక్చువేషన్ని వీళ్ళు ఓవర్టేక్ చేయడానికి రైమండ్స్ ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అదే హెడ్జింగ్ అండి. హెడ్జింగ్ అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మీద ఒక రేటుకి ఇప్పుడే బై చేసేస్తారు. ఫ్యూచర్లో అది పెరిగినా తగ్గినా ఈ హెడ్జింగ్ ప్రైస్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే వాళ్ళు అరౌండ్ 1 year 1 quarter లేదా హాఫ్ ఇయర్ తగ్గట్టుగా డాలర్స్ని కరెంట్ ఉన్న రేటుకి వాళ్ళు కొనేసి మెయింటైన్ చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫారెన్ కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఫారెక్స్ చేంజ్ ఉంటుంది కదా, అది ఇంపాక్ట్ అవ్వకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. బట్ ఏది ఏమైనా ఈ కాటన్ అండ్ ఊల్ ప్రైస్ మీద కొంచెం చేంజ్ వచ్చినా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మీద 2020 అలాగే 2019లో చాలా ఇంపాక్ట్ చూపించాయి. సో ఈ పెరుగుతున్న హైయర్ కాస్ట్ని రీచ్ అవ్వడానికి రైమండ్స్ అప్పుడప్పుడు తన
ప్రొడక్ట్స్ తాలూకా ప్రైజెస్ కూడా పెంచుతూ ఉంటుంది. ఇలా పెంచడం వల్ల మార్కెట్లో ఈ కంపెనీకి ఒక వీక్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రైస్ కన్సిస్టెన్సీ లేదని అందరూ అనుకుంటారు అండ్ బ్రాండ్ దగ్గరికి రావడానికి కూడా వెనకడుగు వేస్తుంటారు. సో దీనివల్ల కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ని దీని యొక్క పీర్ కాంపిటీటర్స్ అయిన ట్రైడెంట్ అలాగే జిందాల్ వరల్డ్ వైడ్తో మనం కంపేర్ చేసి చూద్దాం ఇప్పుడు. సో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ అదర్ 2 కంపెనీస్ అదే వీళ్ళ యొక్క పీర్ కాంపిటీటర్స్తో సమానంగా ఉన్న ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 185 crores ఈ ట్రైడెంట్ అలాగే జిందాల్ని అయితే ఓవర్టేక్ చేసిందనమాట. సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి రైమండ్స్ యొక్క డైవర్సిఫైడ్ వెంచర్స్ అలాగే వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అలాగే రైమండ్స్ లాస్ట్ 5 years CAGR కూడా అరౌండ్ 6.82% ఉంది. ఇది మనకి ట్రైడెంట్ అండ్ జిందాల్ కన్నా మార్జినల్లీ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. బట్ ఇక్కడ నోటబుల్ హైలైట్ వచ్చేసి ROE అదే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్మోస్ట్ 22.89% ఉంది. అంటే మన కాంపిటీటర్ పీర్స్ అయిన ట్రైడెంట్ అండ్ జిందాల్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగానే ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో చూస్తే 1.44గా ఉంది. అంటే ఇది అదర్ కాంపిటీషన్ పీర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీటి యొక్క సేల్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి కంపేర్ టు ఇట్స్ కాంపిటీషన్. సో దీనివల్ల అదే నెగిటివ్ ఏంటంటే వీళ్ళ దగ్గర హై లెవెల్ ఆఫ్ స్టాక్స్ ఉండొచ్చు, లేదంటే చాలా ఎక్కువ స్లో మూవింగ్ స్టాక్స్ అనేది వీళ్ళ దగ్గర ఉంటున్నాయని అర్థం. సో ఇప్పుడు మనం ఫర్దర్గా ఈ కంపెనీ యొక్క స్టాక్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో లాస్ట్ 1 yearలో ఈ కంపెనీ అరౌండ్ 41.86% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. అదే లాస్ట్ 5 yearsలో చూసుకుంటే ఆల్మోస్ట్ 117.26% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. సో మనం ఇప్పుడు మాట్లాడే నెక్స్ట్ కంపెనీ ఏంటో తెలుసా? మరేదో కాదండి, వెల్స్పెన్ లివింగ్. వెల్స్పెన్ లివింగ్ లిమిటెడ్ అనేది $3 billion అయిన వెల్స్పెన్ గ్రూప్లో ఒక పార్ట్ అండి. అండ్ ఇది వరల్డ్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోమ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఈ కంపెనీ వీళ్ళ యొక్క ఆపరేషన్ని 1985లో సింథటిక్ యాన్ కంపెనీగా స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఈ కంపెనీ యొక్క పేరుని వెల్స్పెన్ పాలిస్టర్ ఇండియా లిమిటెడ్గా మార్చారు. అండ్ 1995లో ఈ కంపెనీ పేరుని మళ్ళీ వెల్స్పెన్ ఇండియా లిమిటెడ్గా మార్చి కరెంట్లీ దీన్ని వెల్స్పెన్ లివింగ్ లిమిటెడ్గా మార్చారనమాట. ఇండియాలో ఈ కంపెనీ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ హోమ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ అలాగే ఫ్లోరింగ్ సొల్యూషన్స్ని అందజేస్తుంది. హోమ్ టెక్స్టైల్స్ అంటే మనకి బాత్ అండ్ బెడ్ లైనింగ్స్ ఉంటాయి కదా, అవి రగ్స్, కార్పెట్స్, అలాగే అడ్వాన్స్ టెక్స్టైల్ సొల్యూషన్స్ అంటే మనకి వెట్ వైప్స్ అలాగే నీడిల్ పంచెస్ ఉంటాయి కదా, అలాంటివి వీళ్ళు అందజేస్తుంటారు. వీళ్ళకి 50+ కంట్రీస్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండడం వల్ల వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోమ్ టెక్స్టైల్ ప్రొడక్ట్ ఎక్స్పోర్టర్ అండి మన ఇండియా నుంచి. వెల్స్పెన్ లివింగ్కి చాలా ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారండి. మనకి ఇలాగ టార్గెట్ అలాగే కొసాంటో అలాగే వాల్మార్ట్ లాంటి క్లయింట్స్ ఉన్నారు. అలాగే విత్ ఇన్ ఇండియాలో కూడా వాళ్ళకి చాలా మంచి క్లయింట్స్ ఉన్నారు. లైక్ తాజ్ హోటల్స్, డీమార్ట్, లైఫ్ స్టైల్ లాంటి బ్రాండ్స్ వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ని కొనుగోలు చేస్తుంటాయి. వీళ్ళ బిజినెస్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫార్మ్ టు షెల్ఫ్ అనే కాన్సెప్ట్తో రన్ చేస్తుంటారు. అంటే మీకు రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ కన్జ్యూమర్కి అందజేసే వరకు వీళ్ళ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేశారనమాట. అది కూడా కంప్లీట్లీ ఇన్హౌస్ టెక్నాలజీ, అంటే బయట నుంచి సోర్స్ చేయరు, కంప్లీట్గా ఇన్హౌస్గా వీళ్ళ దగ్గర రెడీ అవుతుంది. వీళ్ళకి 2 స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కూడుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ గుజరాత్లో 2 ఉన్నాయి. అలాగే ఫ్లోరింగ్ సొల్యూషన్స్ ఒక ప్లాంట్ తెలంగాణలో ఉంది. రీసెంట్గా జరిగిన భారత్ టెక్ 2024లో ఈ కంపెనీ యొక్క CEO కమ్ MD దీపాలి గారు మెన్షన్ చేస్తుంది ఏంటంటే మేక్ ఇన్ ఇండియాని వీళ్ళు ఎంబారస్ చేసుకొని ఇండియా తాలూకా ఫిలాసఫీని అలాగే ఇండియా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అలాగే రిచ్ సోర్సెస్ని వరల్డ్ వైడ్ తెలిసేలా మేము చేస్తామని వీళ్ళు పేర్కొన్నారు. ఈ కంపెనీ యొక్క మెయిన్ టార్గెట్ వచ్చేసి 2026-27 కల్లా 1,700 crores రెవెన్యూ జనరేట్ చేస్తూ అలాగే 50,000 స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ రెవెన్యూలో 45% ఆఫ్ గ్రోత్ని వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్ నుంచి పొందాలని ప్లాన్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా చైనా +1 స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ గ్లోబల్ మార్కెట్స్ని క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళేంటంటే వీళ్ళు ఒక స్ట్రాంగ్ B2C అప్రోచ్తో ఇండియాలో మోస్ట్ అన్ఆర్గనైజ్డ్గా ఉన్న బెడ్, లినిన్ అలాగే టవల్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తూ అరౌండ్ 50,000 crores టార్గెట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలాగుంటే ఇప్పుడు మనం కంపెనీ యొక్క రెవెన్యూ మిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q3 వచ్చేసరికి వెల్స్పెన్ లివింగ్ లిమిటెడ్ వాళ్ళ రెవెన్యూ వచ్చేసి 2,453.9 crores రికార్డ్ అయింది. అంటే ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 28.9% గ్రోత్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 3.5% డిక్రీజ్ అయితే మనం చూడొచ్చు. వీళ్ళకున్న వెర్టికల్ సెగ్మెంట్స్ నుంచి రెవెన్యూ బ్రేక్ డౌన్ చేస్తే వీళ్ళు హోమ్ టెక్స్టైల్స్ నుంచి ఆల్మోస్ట్ 90% రెవెన్యూని జనరేట్ చేస్తే ఫ్లోరింగ్ సొల్యూషన్ నుంచి 10% రెవెన్యూని అయితే జనరేట్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి యూఎస్లో హోమ్ టెక్స్టైల్ మార్కెట్ అండి. ఎందుకంటే రీసెంట్గా వస్తున్న అనాలిసిస్ చూసుకుంటే యూఎస్లో ఇండియన్ బ్రాండ్ తలక టవల్స్ అలాగే మనకి బెడ్ లైనిన్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్, వాటికి చాలా ఎక్కువ డిమాండ్ పెరిగింది.
అది ఎంతలా పెరిగిందంటే యూఎస్లో బెడ్షీట్స్కి ఆల్మోస్ట్ 43.8, అలాగే టర్కీ టవల్స్ ఉంటాయి కదా వాటికి 39.9% ఇండియన్ మార్కెట్ షేర్ ఉందండి. అంటే ఇండియన్ ప్రొడక్ట్స్కి ఉన్న మార్కెట్ షేర్ యూఎస్లో ఇది. సో ఈ డేటా యాజ్ ఆన్ 2023 డిసెంబర్. ఇండియాకి గ్రోత్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చైనాకి గ్రోత్ అనేది చాలా డిక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళ షేర్ అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల ఇండియాకి చాలా స్కోప్ వచ్చి చాలా గ్రోత్ పెరిగిందనమాట. అండ్ లాస్ట్ 5 yearsగా చూసుకుంటే ఇక్కడ మనకి యూఎస్లో ఇండియన్ మార్కెట్ షేర్ అనేది చాలా డ్రాస్టికల్గా పెరిగింది. అది కూడా మనకి చైనా +1 స్ట్రాటజీ బాగా యూజ్ అయిందనమాట. ఇక్కడ కంపెనీకి మెయిన్ వీక్నెస్ వచ్చేసి వీళ్ళ యొక్క కాటన్ ప్రైజెస్ అలాగే లాజిస్టిక్ ఛాలెంజెస్ అండి. సో దీనివల్ల వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. రీసెంట్గా కాటన్ ప్రైజెస్ అనేది చాలా డ్రాప్ అయ్యాయండి. మే 2022కి పర్ క్యాండీ వచ్చేసి అరౌండ్ 1 lakh రూపీస్ ఉంటే డిసెంబర్ 2023కి వచ్చినప్పటికీ అది 55,000కి పడిపోయింది. సో చాలా బాగా ఇంపాక్ట్ అయిందనమాట. సో ఈ ప్రైస్ వాలిటీ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి సప్లై కన్సర్న్ అండ్ స్టడీ డిమాండ్. సో డిమాండ్ అయితే స్టడీగా ఉంది కానీ సప్లై అనేది చాలా వరకు తగ్గిపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. అలాగే రీసెంట్గా రెడ్ సీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల మనకి షిప్పింగ్ డిలేస్ కూడా చాలా వరకు అయ్యి వీళ్ళకి ప్రైస్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ అయింది. సో ఇలాగా షిప్పింగ్ డిలేస్ అవ్వడం వల్ల వీళ్ళకి షార్ట్ టైంలో వీళ్ళ మార్జిన్స్ మీద చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో ఫర్దర్గా చూసుకుంటే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ దీని యొక్క పీర్ కాంపిటీటర్స్ అయిన ట్రైడెంట్ అలాగే రైమండ్స్ ఇప్పుడు మనం చూసుకుందాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీ యొక్క లాస్ట్ 5 years సేల్ సిఏజిఆర్ చూసుకుంటే అరౌండ్ 5.99% ఉంది. అంటే వీళ్ళ యొక్క కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ అనేది 2.4% ఉంది. అంటే వీళ్ళు పీర్ కాంపిటీటర్స్ అయిన ట్రైడెంట్ అలాగే రైమండ్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క ROE అదే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 4.77% ఉంది. ఇది కూడా వీళ్ళ కాంపిటీషన్ పీర్స్తో చూసుకుంటే చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 1 yearలో ఈ కంపెనీ ఆల్మోస్ట్ 111% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. అదే లాస్ట్ 5 yearsలో చూసుకుంటే అది ఆల్మోస్ట్ 135.94%గా ఉంది. సో మీరు ఈ 3 స్టాక్స్ గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్గా చూసి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క కంక్లూజన్ చూసుకుంటే ఈ 3 స్టాక్స్కి గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్లో చాలా ఎక్కువ షేర్ క్యాప్చర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే షేర్ హోల్డర్స్కి మంచి వాల్యూ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేయడం జరిగింది తప్ప ఎటువంటి స్టాక్స్ బై చేయాలి అలాగే సెల్ చేయాలి అనే పర్పస్ అయితే చేయలేదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ గుడ్ బై. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.